దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆయన మహిమలో, క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ఈరోజు తెలుసో తెలియకో కొన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. తెలుసో తెలియకో కొన్ని సమస్యల్లోకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. బయట పడలేక గందరగోళం అయిపోతూ ఉన్నారు. డోంట్ వరీ. నీకు నేను చెప్పేటువంటి సంతోషకరమైన వార్త ఏంటంటే, నీకు తెలియకుండానే ఊబిలోకి దిగిపోయావు. అందులోంచి బయట పడటానికి దారి నీకు ప్రజెంట్ తెలియట్లేదు. కానీ ఒక్కటి నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ జీవితం నీ చేయి జారి ఉండొచ్చు, కానీ ఇదిగో ఆయన చేతిలో ఉంది ఆ లైఫ్. ఆయన తన చేతితో పట్టుకొని ఉన్నాడు నీ జీవితాన్ని. కంగారు పడాల్సిన అవసరం లేదు. వాగ్దానం ఉంది, ప్రామిస్ చేశాడు. నిన్ను విడవను, ఎడబాయను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. ప్రాణం తీసుకోవాలని ఆలోచన చేయొద్దు. చావును ఎదురు చూడొద్దు. శాపాలను పెట్టుకోవద్దు. శాపాలను పలకవద్దు. నాశనాన్ని కోరవద్దు. అశాంతితో కూడిన జీవితాన్ని అనుభవించొద్దు. అవసరం లేదు. నా మహిమలో నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉంది. నేను చేస్తాను, నేను ఇస్తాను అని ఆయన నీతో అంటున్నాడు ఈ వేళ. దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూసి సన్నుతిస్తావా, లేకపోతే అదే కలవరంలో, అదే ఆందోళనలో, అదే ఆవేదనలో గందరగోళం అవుతావో నువ్వే నిర్ణయించుకో. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా మహిమలో ఒక ఆర్థిక అవసరతే కాదు, నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉందంటాడు ఆయన. కొంతమందికి డబ్బు సమృద్ధిగా ఉంటుంది, కానీ సంతానం ఉండదు. కొంతమందికి డబ్బు ఉంటుంది, సంతానం ఉంటుంది, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొదువ. అయితే ఎవరికి ఏది కొదువైనా అన్నిటినీ తీర్చడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు అంటున్నాడు పౌలు. మీ ప్రతి అవసరము ఆయన తీర్చగలడు. నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే నీ కొరతలన్నిటినీ ఆయన పూరించగలడు, లేక పూర్తి చేయగలడు అంటాడు. అందుకే నేను పాడుకున్నా, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు కలతలలో, కలవరపడనయ్యా నీ తలపులలో. మీకేమర్థమైంది? తొందర చెబితే 2 మొక్కలు అసలు చెప్పాల్సి ఉందా, ఒక మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పండి. ఇలా ఎందుకు మిమ్మల్ని పెందలాడు వదిలేయాలనిపిస్తున్నా నాకేందో. ఏమర్థమైందండి? నా క్షేమ ఆధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ అంటే విమర్శ చెయ్యను నాకు ఏ కొరత వచ్చినా, కలతలలో నేనున్నా కలవరపడను, ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా. ఇంకా నాకేం కావాలి? నేను మాటలు పడుతున్నా, నువ్వు చూస్తున్నావుగా. నిందలు మోస్తున్నా, నువ్వు చూస్తున్నావుగా. ఆర్థిక ఇబ్బంది కొలిమిలో ఉన్నా, నీకు తెలీదా? చూస్తున్నావుగా. నేను చెయ్యని నేరం నాకు అంటగట్టారు, చూస్తున్నావుగా. నువ్వున్నావుగా, నువ్వు చూస్తున్నావుగా. నా కుటుంబం నలిగిపోతుంది, అయినా కలవరపడను, ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా, నా కుటుంబం ఉంది, నువ్వు చూస్తున్నావు. నా పంట పోయిందే, అయినా నేను కలవరపడను, నువ్వు ఉన్నావుగా, చూస్తున్నావుగా. ఒక ద్వారం ముయ్యబడితే 7 ద్వారాలు నా కోసం తెరవగల దమ్మున్నోడివయ్యాను.
నిన్ను ఎరగనప్పుడు, నిన్ను తెలుసుకోనప్పుడు, నీ గురించి నాకు తెలియనప్పుడు, నీతో సహజీవనం అనేది ఎరగనప్పుడు నేను కలవరపడ్డాను. ఇప్పుడు నిన్ను తెలుసుకొని కూడా ఆ కలవరంలో నేను బతకను. నీ లేఖనం నాకు స్పష్టంగా ఉంది. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మరో పాయింట్, అలెగ్జాండర్ లాంటి రాజు దగ్గరికి ఒక భిక్షగాడు వచ్చాడంట. వచ్చి, ఏమయ్యా, చాలా రోజుల నుంచి నువ్వు తిరుగుతున్నావని తెలిసింది, ఏం ఆశిస్తున్నావు నా నుంచి అంటే, తమరి దయ మహారాజా అన్నాడట. అప్పట్లో ఒక వరహ అంటేనే చాలా గొప్ప. అలాంటిది 1000 బంగారు వరహాలు ఇతనికి ఇవ్వండి అన్నాడట. 1000 బంగారు వరహాలు ఇవ్వండి. పక్కన మంత్రి అన్నట, మహారాజా, దానానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. వాడు భిక్షగాడు, 10 వరహాలు ఇస్తేనే వాడికి ఎంతో ఎక్కువ. అలాంటిది 1000 వరహాలు ఇవ్వమంటున్నావా? ఏంటి మహారాజా మీరు అన్నాడట. అప్పుడు అతనేమన్నాడు తెలుసా? రాజు, ఓయ్, అతడు భిక్షమెత్తింది ఎవరి దగ్గర తెలుసా? అతడు చేయి చాచింది ఎవరి దగ్గర తెలుసా? సామాన్యుడి దగ్గర కాదురా, మహారాజు దగ్గర. నువ్వేమంటున్నావు తెలుసా? ఆడికి 10 వరహాల స్థాయి అని ఆడి స్థాయిని చూసి ఏమంటున్నావు? ఓర పిచ్చోడా, ఆడి స్థాయిని చూసి నేను ఇస్తే నా స్థాయి దిగిపోయింది. కాబట్టి నా స్థాయిని బట్టి నేను ఇస్తా. అర్థమైతే గట్టి కొట్టండి, లేదా సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పు, నీకు నీ స్థాయిలో కావాలా, దేవుని స్థాయిలో కావాలా? పెద్ద చెప్పండి, ఎవరి స్థాయిలో? అవునా? విశ్వాసం ఉందా ఇస్తాడనే? ఎంతమందికి ఉందో? మీ విశ్వాసము చొప్పున నేను ఆ తండ్రి మీకు దయచేయునుగాక. సియోనులో నుండి ఆయన ఆశీర్వాదపు జల్లులు మీ పైన సమృద్ధిగా కురిపించుగాక. ఆయన మహిమైశ్వర్యములో, ఆయన సమృద్ధిలో నుండి మీ ప్రతి అవసరత, మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చునుగాక. నువ్వు అడిగింది కొంచెం, నువ్వు ఊహించేది మరి కొంచెం, కానీ దేవుడిచ్చేది మాత్రం నీ కేటగిరీలో కాదు, తన కేటగిరీలో ఇస్తాడు ఆయన. ఒక్క కొడుకుంటే చాలు ఈ జన్మకన్నాడు అబ్రహాము. లెక్క పెట్టలేనంత మందిని ఇస్తాపో అన్నాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు ఇదిగో అన్నాడు చిన్నోడు. ఎత్తండ్రా 12 గంపలు అన్నాడు యేసయ్య. ఒక్క చిన్న అప్పం తీసుకొని రావమ్మా అన్నాడు. ఒక్క చిన్న అప్పం చేసుకొని రావమ్మా అన్నాడు. కరువు కాలం తీరేంత వరకు తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పో అన్నాడు ఏలియా. ఒక అప్పం ఎంత? ఇంతకు అప్పం అంటే ఏం తెలుసా? ఏమో నాకు తెలియదు, ఎప్పుడన్నా మీరు చేసుకొస్తే తింటా. స్తోత్రం. ఏమంటే నాకు తెలిసి అప్పం అంటే బెల్లంతో చేస్తారు. రొట్టెన అప్పం అనరు, కొంచెం స్వీట్ తగిలిస్తారు, అది అప్పం అయింది. అందులో అది రొట్టె టైపులో ఉంటుంది, ఇంకో టైపులో ఉంటుంది. నాకు తెలిసిన అప్పం. మరి ఇంతకు ఏలియా ఏ అప్పం అడిగాడో, ఆమె ఏ అప్పం ఇచ్చిందో అడిగిపోయినాక వాళ్ళిద్దరూ ఉంటారు, వాళ్ళని అడుగుదాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన రేంజ్లో నీకు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. అయితే ఎప్పుడు, ఎవరికి అన్నది ఒక ప్రశ్న. దానికి ఆన్సర్ చేసి ప్రార్థన చేస్తా. ఆన్సర్ కూడా అయిపోయింది. ఈ మాట చివరిలో పలికాడు పౌలు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున
క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆయన రేంజ్లో తీరుస్తాడు, మీ రేంజ్లో కాదు, ఆయన రేంజ్లో. రాజుగారి దగ్గర మనం అడిగే ఛాన్సే రావాలి, కానీ లక్కు కుదిరి రాజు దొరికి 10 మంది ముందు రాజును అడిగితే మన రేంజ్ కాదు, రాజు రేంజ్ని పట్టిస్తాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళ పరువు పోయిద్దని. అవునా? రాజుల రాజు నా ప్రభు. మళ్ళీ మళ్ళీ చెబుతా, 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అని చెబుతా. దేవుణ్ణి నీవు అడుగుతూ ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నీ రేంజ్ని కాదు, తన రేంజ్ని పట్టిస్తాడు నీకు.